మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. సో లవ్ వన్ అనదర్ అనేది చాలా కీలకమైనటువంటి బోధ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకరిని ఒకరు మీరు ప్రేమించినప్పుడే మీరు యేసు శిష్యులుగా అండ్ యేసు స్నేహితులుగా ఉంటారు. ఈ రెండు కూడా ఇక్కడే 15వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మీరు ఒకవేళ 8వ వచనాన్ని చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్పాడు. అండ్ ఆ ఫలములో మొదట ఆయన పేర్కొన్నటువంటి ఫలం ఏంటి? ఒకరిని ఒకరు ప్రేమించుట. సో నేను రియల్ గా ఒక బిలీవర్ నని ఎప్పుడు చెప్పుకోగలను? ఎప్పుడు అష్యూరెన్స్ తో, నిశ్చయితతో ఉండగలను? నేను నా తోటి సహోదరి లేక సహోదరుణ్ణి ప్రేమించినప్పుడు. అండ్ రెండవది, ఆ రకంగా నేను చేసినప్పుడే నేను యేసు యొక్క నిజమైన అనుచరుడును, అంటే ఫాలోవర్ ఆఫ్ జీసస్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ అని నిర్ధారణ చేసుకోగలను. అండ్ మనందరికీ తెలుసు, అగపే ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు, గుడ్ ఫీలింగ్ కాదు, అదొక డిసిషన్. అది తీర్మానం ద్వారా మనం చేసేటువంటి ఒక నిర్ణయము. అవతల వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాడా అనేది సెకండరీ. అవతల వ్యక్తి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాడా లేడా అన్నది సెకండరీ. అవతల వ్యక్తి ద్వారా నాకు లాభమా నష్టమా అన్నది సెకండరీ. అవతల వ్యక్తి దేవుడి చేత ప్రేమించబడుతున్నాడా అన్నది ప్రైమరీ. అవతల వ్యక్తిని యేసు ప్రేమించి ఆయన చేర్చుకుంటే ఆ వ్యక్తితో నాకు సంబంధం ఎలా ఉన్నా కూడా నేను యేసును ప్రేమిస్తున్నాను కనుక అవతల వ్యక్తిని ప్రేమిస్తాను, చేర్చుకుంటాను. శత్రువులను ప్రేమించమన్నాడు, అపరిచితులను ప్రేమించమన్నాడు, అండ్ ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. మనము అందరినీ ప్రేమిస్తాం, ఎందుకంటే ప్రేమ ద్వారానే ఒక వ్యక్తికి క్షేమాన్ని చేయగలము. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లవ్ డస్ నాట్ కరప్ట్. లవ్ కరెక్ట్స్ బట్ ఇట్ డస్ నాట్ కరప్ట్. ప్రేమ ఎవరిని చెడగొట్టదు, ప్రేమ ఇతరులను బాగు చేస్తుంది. సో చెడగొట్టే ప్రేమ ఏంటి? చిన్న పిల్లవాడు సిగరెట్ అలవాటు పడ్డాడు, అమ్మ బాగా గారాబం చేసింది, వాడిని ఆమె నో చెప్పి బాధ పెట్టలేదు, వాడు వచ్చి డబ్బులు అడిగినప్పుడల్లా ఇస్తుంది, వాడు బయటకు పోయి సిగరెట్ దమ్ము లాగుతున్నాడు. తల్లికి తెలుసు, ఆమె అనుకుంటుంది నాకు వాడంటే ఎంత ప్రేమ. అది నాన్ సెన్స్, అది ప్రేమ కాదు. వాడంటే నీకు ఒక వ్యామోహము, వాడు నీకు ఒక విగ్రహము, వాడిని నువ్వు నాశనం చేయడానికి వాడికి ఇస్తున్నావు. అది కాదు ఇక్కడ బిబ్లికల్ లవ్ అంటే. బిబ్లికల్ లవ్ అంటే ఏంటి? ఒక పాపిని రక్షించి పరిశుద్ధపరచుట. సో నేను ఆ రకంగా అందరూ పాపులుగా ఉన్న వారిని ప్రేమిస్తాను. ప్రేమించట్లో నా ఉద్దేశం ఏంటంటే వారిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి పరిశుద్ధతలో వారిని సెటిల్ చేయడం. సో ఈ రకమైనటువంటి లవ్ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు.